Hi, Prakash sir. Hello, Abhilash. How are you, sir? Good. Yeah. Sir, I've seen your last review. Ikigai మీద ఇచ్చారు. So you beautifully explained what that book is all about. And ultimate thing was the 10 takeaways which you mentioned in that video. So కొంచెం క్యూరియాసిటీ పెరిగింది సార్ నా లోపల. I wanted to sit with you and understand what my Ikigai is. నీ ఇకిగాయ్ నా తెలుసుకున్నా Ikigai ఏందో తెలుసుకోవాలి. సో తెలుసుకునే ముందు క్విక్గా ఒక హాఫ్ ఎ మినిట్లో ప్రేక్షకులకు చెప్తాము చూడండి వాళ్ళకి ఇకిగాయ్ అంటే ఏంటి అని. Correct. సో ఇకిగాయ్ అనేది చాలా పాపులర్ బుక్. హెక్టర్ అండ్ ఫ్రాన్సిస్ అని ఇద్దరు రాశారు. వాళ్ళ క్యూరియాసిటీ ఎందుకు వచ్చిందంటే ఒకినావా అనే జపాన్లో ఒక ఐలాండ్ ఉంది. అక్కడ 50% కంటే పైన 100 years పైన బతికిన వాళ్ళు ఉన్నారు. అక్కడ క్యూరియాసిటీ మొదలైంది అనమాట. ఎందుకు ఇలా ఇంత ఏజ్ అంటే 100 years పైన ఉండేవాళ్ళు 50% పైన ఎందుకున్నారు అనేది దట్ ప్రాంప్టెడ్ దెమ్ టు డూ సమ్ రీసెర్చ్. సో ఆ రీసెర్చ్లో కనుక్కున్నారు ఏంటంటే వాళ్ళు చాలా ఏ పని చేస్తారో చాలా ఆనందంగా చేస్తారు. కొద్దిగా ఒక లైఫ్ స్టైల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చాలా సాటిస్ఫైడ్ జీవితాలు వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇకిగాయ్ వర్డ్ మీనింగే ఇకి అంటే లైఫ్, గై అంటే పర్పస్. లైఫ్ విత్ ఏ పర్పస్. అంటే టూకీగా ఒక లైన్లో చెప్పాలంటే ఏదైతే మీకు చాలా ఇష్టమో ఆ ఇష్టమైన పని, మీరు మంచి స్కిల్ ఉందో అది, ఆ ఇష్టమైన పని ఉంది, మీరు మంచిగా చేసే స్కిల్ కూడా ఉంది, అదే పని మీరు చేస్తున్నారు. మీ ప్రొఫెషన్ అది, మీ జీవనభృతి అదైతే. అండ్ అదే కాకుండా ఈ పని ఏంటైతే ఉందో వరల్డ్ కాస్ కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది అనుకో, ప్రపంచానికి కూడా పనికొచ్చే పని ఏంటంటే అది ఇకిగాయ్ అనమాట. చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటుంది అనమాట. సో లాస్ట్ ప్రజెంటేషన్లో నువ్వు చూస్తుంటావు ఇకిగాయ్లో బేసిక్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇకిగాయ్ 4 సర్కిల్స్ ఉంటాయి, 4 సర్కిల్స్ ఉంటాయి. సో అది కూడా ఒకసారి రివర్స్ చేద్దాం. 4 సర్కిల్స్లో ఫస్ట్ సర్కిల్ రిప్రజెంట్స్ వాట్ యు లవ్, నీకు ఏది బాగా ఇష్టం, చాలా ప్రేమ. సెకండ్ సర్కిల్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ స్కిల్, వాట్ యువర్ గుడ్ అట్. ఓకే. మూడో సర్కిల్ వచ్చేసి వాట్ యు గెట్ పెయిడ్ ఫర్, రైట్. అండ్ నాలుగో సర్కిల్ వచ్చేసి వాట్ ద వరల్డ్ నీడ్స్. సో ఇక్కడ నుంచి మొదలెడదాం. అంటే వాట్ యు లవ్, వాట్ ఈస్ యువర్ స్కిల్. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ ప్యాషన్ అనమాట. అంటే అమితమైన ప్రేమ. నీకు ఆ స్కిల్ ఉంది, నీకు అదా పని అంటే ప్రేమ ఉంది, ప్యాషన్ వస్తుంది. సో ఈ 4 సర్కిల్స్ మనకు బాగా తెలుసు కాబట్టి అక్కడి నుంచే మొదలెడదాం. ఓకే. అయితే బహుశా ఈ క్లారిటీ ఉంటే, ముందు ఎవరైనా ప్రిపేర్డ్గా ఉంటే, కాస్త ఆలోచించుకొని ఇంట్రోస్పెక్ట్ చేసి ఇలాంటి డిస్కషన్ కూర్చొని ఉంటే 3 నిమిషాలలో మనం మన ఇకిగాయ్ అనేది చూద్దాం. ఇక్కడ నుంచి 3 నిమిషాల్లో చేద్దాం. ఓకే. వాట్ యు లవ్? Yeah. So I love interacting with people, sir. Naku ante motivating people, meeting with them as a lady. If there is anything that any area where they need improvement, at least ante mentally, if there are any mental boundaries, I love speaking to them. Not that I'm a psychologist or a psychiatrist, but then వాళ్ళు మాట్లాడి encourage చేసి motivate చేసి, I love doing that. And then I also love making presentations, having conversations with people. అంటే ఇది లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే సార్, ఐ యూస్ టు లుక్ ఎట్ పీపుల్, మంచి గుడ్ స్పీకర్స్ని చూసి నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాగా ప్రజెంట్ చేయాలి అని. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ యూ ఫర్ అ గుడ్ 8 years, you have presented us with an opportunity wherein we have had to make presentations and present it. So appudu opportunity unnappudu I took it. Ante naku I thought this is something which will help me in my career. Presentations chesi maatladam avanni, that is where my interest further sparked. అండ్ అక్కడి నుంచి కొంచెం స్కిల్స్ హోన్ అప్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. అంటే నీ ప్రెజెంటేషన్స్ లో క్వాలిటీ ఉండేది. నాకు తెలిసి నువ్వు ప్రెజెంటేషన్స్ అందరూ 2-3 గంటలు దాని మీద స్పెండ్ చేస్తే నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. కరెక్ట్. 2-3 రోజులు స్పెండ్ చేసేవాడు. ప్రాక్టీస్ చేసుకుని ఆ స్కిల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో నీకు స్కిల్ ఉంది అందులో. అండ్ నీకు చాలా ఇష్టం మంచిగా కమ్యూనికేట్ చేయడం, వేరే వాళ్ళకి చెప్పడం, ఓకే, ప్రెజెంటేషన్స్ బాగా చేయడం. యూ లవ్ దాట్. ఈ స్కిల్ హోన్ అప్ చేసుకున్నావు. అంటే అక్కడ ఇంటర్సెక్షన్ లో ప్యాషన్ కిందకి వచ్చింది. అయితే వెరీ గుడ్. ఈ మూడో సర్కిల్కి వద్దాం. మూడో సర్కిల్ ఏముంటుందంటే ఆర్ యూ గెటింగ్ పేడ్ ఫర్ ఇట్, అంటే నీకు డబ్బులు వస్తున్నాయా దీంతో? డబ్బులు వస్తున్నాయి సార్. ఇప్పుడు అంటే ద జాబ్ నేను ఏదైతే చేస్తున్నానో, నేను ఏం నేర్చుకున్నానో అదే అక్కడ చేస్తున్నాను. ప్రజెంటేషన్స్ చేయడము, ప్రోడక్ట్ సర్వీస్, లేకపోతే మనల్ని మనం సేల్ చేసుకోవడము టు ద కంపెనీ ఆర్ టు ద క్లయింట్. సో ఇది చేస్తున్నాను అండ్ డబ్బులు అయితే వస్తున్నాయి. సో 3 సర్కిల్స్ నీవి కంప్లీట్ అయ్యాయి. ఏంటంటే నీకు కాన్వర్జేషన్స్, మాట్లాడడం, ప్రజెంటేషన్ చేయడం చాలా ఇష్టం.
ఆ స్కిల్ను నువ్వు పెంపొందించుకున్నావు, నీ అంతటా నువ్వు నేర్చుకున్నావు, నీకు లోపల నుంచి ఉంది, అది నేర్చుకున్నావు. నువ్వు ఇప్పుడు ఏదైతే జాబ్లో ఉన్నావో అక్కడ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అది నిన్ను వేరే లెవెల్లో కూర్చోబెట్టాయి. నీకు ఆ శాలరీ వస్తుందా, లెవెల్ వస్తుందంటే ఈ రెండింటి మూలాన్ని. అక్కడ ప్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ శాలరీ వస్తుంది. సో 3 సర్కిల్స్ నీకు కంప్లీట్ అయ్యాయి. సో 4వ సర్కిల్ చాలా ఇంపార్టెంట్. అవును. ప్రపంచానికి దీంతో ఏమైనా ఉపయోగం ఉందా, అవును, అంటే వాట్ ద వరల్డ్ నీడ్స్. ఈ ఇంటర్సెక్షన్ ని వొకేషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ప్రపంచానికి చాలా సర్వీసెస్ ఇంపార్టెంట్. ఒక టీచర్ ఇంపార్టెంట్, ఒక నర్స్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు ఇంపార్టెంట్, డ్రైవర్స్ ఇంపార్టెంట్, మోటివేటర్స్ ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్. సో నువ్వు చేసేది ఏదైతే ఉందో ప్రపంచానికి పనికి వస్తుందా? ఐఎమ్ వాలంటీరింగ్ సార్. అంటే ఇప్పుడు నేను అన్నట్టు నాకు జనాలతో మాట్లాడడం ఇష్టము. నేను ఎక్కడైనా హెల్ప్ చేయగలిగితే, అంటే వాళ్ళ మెంటల్ బ్యారియర్స్ ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇది కాదు అది అని కన్విన్స్ చేసి వాళ్ళని కొంచెం ఒక రిలేటివ్లీ ఫ్రీ మైండ్తోని వాళ్ళని లైఫ్ లీడ్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ. అంటే వాలంటీరింగ్ వెరీన్ నాకు కొంచెం టైం ఉన్నప్పుడు ఎవరైతే స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో మా కమ్యూనిటీలో అక్కడెక్కడ వాళ్ళతో మాట్లాడి ఐ ట్రై టు ఐడెంటిఫై దర్ పెయిన్ పాయింట్స్ అండ్ వాళ్ళతో మాట్లాడి ఐఎమ్ ట్రైంగ్ టు. దీన్ని ఇంకో విధంగా నేను చెప్తాను. అంటే ఈ 3 వాటి వల్ల మీకు డబ్బు వస్తుంది. 3 సర్కిల్స్ లో ఉన్నారు. 4th సర్కిల్ ఏంటంటే మనకు అది ప్రపంచానికి ఉపయోగపడుతుందా. నీ స్కిల్ నేను అనుకోవడం, ఇప్పుడు నువ్వు చేస్తున్నావని అంటున్నావు, దాన్ని ఇంకొద్దిగా ఎక్కువగా దాన్ని ఒక క్లారిటీతో చేయాలి, మంచిగా చేయాలి, ప్లాన్గా చేయాలంటే నీకు 2 రోజులు సెలవులు, 5 డే వీక్ నీది. ఒక హాఫ్ డే అన్నా చాలా మంది అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు ఉంటారు. వాళ్ళు బాగా, అంటే మ్యాథ్స్ బాగా వచ్చు, అన్ని చదువులో బాగా కష్టపడి చదువుతారు, ఒక దగ్గరకు వస్తారు, కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా, ప్రజెంటేషన్ స్కిల్స్ లేకుండా వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేరు. ఎక్కడి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటే వాళ్ళు జీవితాంతం ఉంటారు. అంటే ఒక ఏజ్ గ్రూప్, అంటే ఎర్లీ టీన్స్లో ఒక 9th 10th నుంచి అలా కాలేజ్ దాకా పిల్లలకి ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ టైం, నువ్వు నేర్చుకున్నవే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక వాళ్ళకు నేర్పిస్తే, దట్ ఈస్ వాట్ ద వరల్డ్ నీడ్స్. అంటే వరల్డ్ ఆల్సో నీడ్స్ పీపుల్ టు కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. కరెక్ట్. వరల్డ్ ఆల్సో నీడ్స్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్, వాళ్ళు కాన్ఫిడెంట్ పీపుల్ ఆల్సో. అంటే దిస్ ఇస్ లైక్ పేయింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. సో ఈ 3 సర్కిల్ నుంచి ఎక్కడైతే నువ్వు డబ్బు సంపాదిస్తావో, అది 4వ దానికి కూడా ఆటోమేటిక్గా వెళ్ళే చాలా తక్కువ ప్రొఫెషన్స్ ఉంటాయి. నీకు డబ్బు ఉంది కాబట్టి అక్కడ నువ్వు అర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా టైం ఇస్తే సరిపోతుంది. సో ఈ 4 కూడా నీకు ఒక కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తాయి అనమాట. ఓహో, నా లైఫ్ కూడా దీనికి పర్పస్ ఉందని. దెన్ ఆ సెంటర్లో ఉన్న ఇకిగాయ్ అనేది ఏదైతే ఆ ఇంటర్సెక్షన్ లో ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు తెలిసిందా నీ ఇకిగాయ్? డెఫినెట్లీ సార్, సూపర్. సో ఐ థింక్ అందరు కూడా వాళ్ళ ఇకిగాయ్ ఇంత సింపుల్ గా తెలుసుకోవచ్చు. సర్కిల్స్ చూడండి ఒకసారి. సో వాటి ఇంటర్సెక్షన్స్ చూడండి. ఆ ఇంటర్సెక్షన్స్ ప్యాషన్, ప్రొఫెషన్, వొకేషన్, దెన్ మిషన్. సో ఈ 4 కూడా ఇట్లా అకంప్లిష్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ సార్.